నా పేరు కేఎస్ఓ నాయక్. నేను చేయబోయే పాత్ర హిరణ్యకేశపుడిది. హిరణ్యకేశపుడు నరసింహస్వామిని చూపమని సందర్భంలోనిది. నారాయణ నారాయణ నారాయణ, ఎవరు ఆ నారాయణ? ఎందుకు నువ్వు నన్ను ఇలా సోకింపజేస్తున్నావు? ఏంటి, నారాయణుడి చరిత్రములు అంతా అద్భుతుడా? నారాయణుడి నామాన్ని ఒక్కసారి జపిస్తే చాలా. ఆయనను నిన్ను ఎన్ని విధముల ఇబ్బంది పెట్టినా ఇంకా నీకు బుద్ధి రాలేదే. అసలు రాక్షస కుటుంబంలో పుట్టిన నువ్వు నా ఇంటికి వెళ్ళి తెచ్చి ఈ తండ్రి పేరు నిలుపుతావు అనుకుంటే ఇలా నారాయణుడి నామాన్ని జపిస్తూ నన్ను బాధింపజేస్తున్నావు. అయినా నువ్వు నిన్ను నిప్పుల్లో కాల్చిన, సముద్రంలో విడిచిన, విషసర్పాల మధ్య విడిచిన, పర్వతం మీద నుండి తోసిన ఇంకా నీకు బుద్ధి రాలేదే. నా మార నేను నవ్వుతూ తిరిగి వస్తున్నానే కానీ నువ్వు నీ నారాయణుడి నామాన్ని మాత్రం ఆపటం లేదు. ఏ మాయ నేర్చుకుంటున్నావు నువ్వు? ఎవరిని నీ మాయలో నడిపిస్తున్నది? బహుశా అకపట మోసకారి నిన్ను అన్ని విధాల మాయ చేస్తున్నాడేమో. ఏంటి, అపచారములు సకల చరచరాములు అంతా నారాయణ మీద ఆధారపడి ఉన్నప్పుడు పంచభూతాలైనా భూమి మీద పట్టుకు ఎటువంటి జీవరాశి అయినా అంతా ఆ నారాయణుడు ఆజ్ఞ ప్రకారం నడవగలవా? అంతా ఆ నారాయణుడు, అన్నిటిలోనూ నారాయణుడా? అన్నిటికీ నీ నారాయణుడు కర్త. చాలు, కట్టుబెట్టి నీ మాటలు, ఫలించవు నీ ప్రలోభాలు. మరో మారు నీ నారాయణుడి నామాన్ని జపించిన చేల నా గదతో నీ తల 1000 మొక్కలు చేసేదను. ఏంటి, నారాయణ ఆజ్ఞ లేనిది ఎవరికి ఏమి కబోలదా? నేను నా గదని కూడా ఎత్తలేనా? ఫలించవు నీ ప్రలోభాలు. నారాయణుడి నామాన్ని ఒక్కసారి జపిస్తే అన్నిటికీ కర్త నీ నారాయణుడినా? ఏడి నీ నారాయణుడు? ఎందులో ఉన్నాడు? ఎన్నిసార్లు పిలిచినా పలకడే. అసలు ఉన్నాడా లేక ఎవరికి దొరకకుండా ఉంటాడా? ఏంటి, నారాయణుడు సకల జనక్షమును పాలించేవాడా? ఆయన ఎందులో అయినా ఉండగలడా? ఇందుగలడని అందులేనిది సర్వచక్ర ప్రభుతుండు. ఎన్నెందు వెలుగుకి చూసినా అందుగలడా నీ నారాయణుడు? ఎందులో అయినా ఉండగలడా నీ నారాయణుడు? ఇందులో ఉన్నాడా నీ నారాయణుడు? ఇందులో ఉన్నాడా? లేక ఇందులో ఉన్నాడా? మరి స్తంభంలో ఉన్నాడా? ఈ స్తంభం నుండి నీ నారాయణుడు చూపించగలవా? మరి నేను ఇప్పుడు ఈ స్తంభానికి కట్టి నా గదతో కొట్టను, రమ్మను మరి నీ నారాయణుడు. ఏంటి, నారాయణుడి దర్శనం లేని నాకు రాసి పెట్టి ఉంటే తప్పక నీ నారాయణుడు ఈ స్తంభం నుండి కనబడతాడా? అందులో ఎటువంటి సందేహం లేదా? చాలు, ఆపుని అధిక ప్రసంగాలు. నీ నారాయణుడి ఈ స్తంభం నుంచి కనిపించిన వచ్చావు. నువ్వు నీ నారాయణుడి నామాన్ని మర్చిపోవాలి. ఏంటి, నీ నారాయణుడు తప్పక ఈ స్తంభం నుండి కనబడతాడా? అటురానా, రమ్మను మరి నీ నారాయణుని. నేను ఇప్పుడే నా గదతో నీ నారాయణుని కొట్టేదను, రమ్మను. ఓహో, నువ్వేనా నారాయణుడివి? నా కుమారుని ఇలా వశపరుచుకుంది నువ్వేనా? ముందు నీ పని నా గదతో పట్టదను.